రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, కాంగ్రెసా బీజేపీ? మీ అభిప్రాయం ఏంటి? నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీ. బీజేపీ వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? బీజేపీ పార్టీ ఉంటేనే బాగుంటుంది, అన్ని శాంతియుతంగా ఉంటుంది కాబట్టి, మంచిగా చేస్తుండు కాబట్టి బీజేపీ గవర్నమెంటే కావాలి. బీజేపీ గవర్నమెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది సెంటర్లో? మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు, కాంగ్రెసా బీజేపీ? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది సెంటర్లో, ఎందుకని? మంచిగా ఉంటుంది కాంగ్రెస్ వస్తే. ఎందుకు బీజేపీ ఉంటే మంచిగా ఉండదా? మంచిగా ఉండదు. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. మీ పేరు? మా పేరు నీలం. నీలం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇక్కడ? మార్కెట్ వాటర్ చేస్తారు. మార్కెట్ వాటర్ నుంచి చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లు. ఇప్పుడు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెసా లేకపోతే బీజేపీ? ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది వచ్చినా మేము ఏం చేసేది, ఏదో పబ్లిక్ ఎక్కడ దూకితే అక్కడనే దూకుతాం. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు అయితే నేడు దాకా ఉన్నదే మంచిగుంది. ఇప్పుడు ఉన్నది ఏముంది మాకు, ఇది రైతు బంధు వస్తలేదు, ఏది వస్తలేదు, ఏం లేదు. ఇక మాకు ఏం కార్డు కూడా లేదు, మాది ఓపెన్ కార్డు కూడా లేదు. పిల్లలకు డ్యూటీ ఉందని కార్డు కూడా ఇస్తలేదు, ఏం లేదు. మాకైతే ఏం పట్టించుకుంటలేదు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే ఎందుకని? ఉన్న కాదు నరేంద్ర మోడీ మంచిగా చేస్తున్నారు. అంటే బీజేపీ వస్తేనే బాగుందంట. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా బీజేపీ వస్తే బాగుంటుందా? కారు గుర్తు రావాలి. కారు రావాలి. అక్కడ సెంట్రల్లో కారు లేదు కదా, మరి బీజేపీ కాంగ్రెస్ ఉంది, ఏది వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలనుకుంటారు మీరు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మోడీ వస్తే బాగుంటుంది. ఎందుకని? చేస్తున్నాడు కదా డెవలప్మెంట్ ఇండియా అని. ఓకే, ఇండియా డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? బీజేపీ కాంగ్రెస్? బీజేపీ రావాలనుకుంటారు మీరు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు దేశంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం? బీజేపీ. మల్కాజ్గిరి నియోజకవర్గం సంబంధించి మీకు ఇక్కడ ఏది వస్తే బాగుంటుంది, మళ్ళీ కాంగ్రెసా లేకపోతే బీజేపీ వస్తే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది భారతదేశంలో? స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉండేది, కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఈవెన్ పాకిస్తాన్ కానీ చైనా కానీ దిగి వచ్చినాయి. సెంట్రల్లో వేరే పార్టీ ఉంటే వాళ్ళకు రూలింగ్ డేట్ ఉండదు. చూడండి, అప్పుడే కాంగ్రెస్ ఉంది, వాళ్ళు అక్కడ నిలబెట్టి నేను ఇక్కడ నిలబెట్టినది వచ్చి తెలియాలి. సెంట్రల్లో ఏమైనా బీజేపీ మోడీనే ఉండాలి. ఎందుకంటే మోడీ ఉంటే కరప్షన్ తక్కువ చేస్తుండొచ్చు, కానీ వీళ్ళంత కరప్షన్ ఉండదు. ఆయనకు స్వార్థం లేదు, ఆయన పరిపాలన ఖచ్చితంగా చేస్తాడు. నిస్వార్థ రాజకీయపరుడు. ఈవెన వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోడు. తర్వాత యోగి రావాలి, ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ మోడీ తర్వాత యోగినే రావాలి. తీసుకోండి, మోడీ సెంట్రల్ చేస్తాను 5 years కింద అనగానే లాస్ ఉండే, ఇప్పుడు లాభానికి ఎలా వచ్చింది? సౌత్ సెంట్రల్ ప్రైవేటీకరణ చేస్తాను కొంత అమ్మగానే లాభంలోకి వచ్చేది. అంటే గవర్నమెంట్ సంస్థ అంటే ఎవరు పనిచేయాలా? జీతం తీసుకొని అవతల వండుకోవాలా? గవర్నమెంట్ సంస్థ అంటే అంతేనివా? ఇప్పుడు కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసిన ఆయన, మనకు 10 ఎకరాలు ఉందనుకో, మీకు సంస్థ అనుకో 5 ఎకరాలు అమ్మేసి అనుకో, బెంచ్ కారు కొనుక్కోరు. అప్పటి మనం స్టేట్ అప్పు అవుతున్నా పోతామే, కానీ వీళ్ళందరూ పంచిపెట్టుకుంటారా? దేశాన్ని నాశనం చేస్తారు. నేనన్నీ ఫ్రీ ఇవ్వండి, ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ ఇవ్వండి, మంచి చదువుకున్న ఉద్యోగాలు ఇవ్వండి, కానీ ప్రతి ఫ్రీ అండి. ఎవడో వాడిని ఫ్రీ అండి. ఎవరు బాగుపడ్డాడు ఫ్రీ ఇస్తే చూపెట్టండి. ఎవరు బాగుపడతారు చూపెట్టండి, ఎవరు బాగుపడ్డారు చూపెట్టండి. 10 లక్షలు వేసుకొని 20 లక్షలు వేసుకొని అందరూ ఇవ్వరు. మనకు 10 రూపాయలు ఇచ్చి నాకు 50 రూపాయలు తింటారు. 10 లక్షలు ఇచ్చి ఎస్సీలకు అందరూ టీవీలో చెప్పారు, మా దగ్గర 2 లక్షలు వసూలు చేశారు. వసూలు చేయకుండా వాళ్ళు చెప్తారా? చెప్పరు కదా, అన్యాయంగా చెప్తారు కదా. మరి వాళ్ళు ప్రజలకు చేసింది ఏమండి? ఏది ఏమైనా సెంట్రల్ మోడీనే ఉండాలి. ఈ భారతదేశానికి మోడీ ఈజ్ ద బెస్ట్ లీడర్, ఈజ్ ఏ మోనార్క్. హింస కూడా పెద్ద మనిషి ఇలా మోనార్క్ ఉంటే దేశం ఇల్లు నడుస్తుందో, దేశంలో మోడీనే ఉండాలి. మీరు ఏమన్నా మోడీనే ఉండాలి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రభాకర్ రెడ్డి, సుష్మా సాయినగర్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్. పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఏ పార్టీ వస్తే బాగుంటుంది?
వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే అతను ఆయన ఆయన ఒక మన లాస్ట్ టైం కరోనా టైంలో ఫస్ట్ కరోనా పేషెంట్ పట్టుకుని మాట్లాడింది ఆయన. అలాంటి మనిషి వాళ్ళ మా నియోజకవర్గానికి ఇంకా రావడం అదృష్టం. అది ఆయన ఆర్థిక శాఖ చేశాడు, వైద్య ఆరోగ్య శాఖ చేశాడు, చూసాము. నెంబర్ 1 వాళ్ళు ఒక వర్కర్ వచ్చాడు మా దగ్గర, సబ్సిడీ పడితే ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాం. అయితే మళ్ళీ ఈసారి బీజేపీ రావాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈటెల రాజేంద్ర గారు వల్ల మాకు ఎందుకంటే వర్కర్ వచ్చాడు. మోడీ గారు ప్రచారంలో ఉన్న ఆయన మినిస్టర్ చేస్తా ఉన్నారు. మా సంతోషం ఆయన దానికోసమే ఇస్తాం. ఎందుకు కోరుకుంటారు? 2 సార్లు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, ఈసారి మరి కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది అన్నది కామెంట్ నేను ఏది వస్తుంది అంటే పనిచేసేవాడు మనం పట్టం కదా. మా కార్పొరేషన్ నిలబడ్డ అతనికి ఆయన మోడీ గారు వచ్చేది తెలిసి ఆయన పరీక్షలు చేస్తా అన్నాడు. దానికి సంతోషంగా దానికి మోడీ గారు చూస్తుంటే ఆయననే కనబడుతుంది. ఏమైనా 300 కట్టాలని ఎంతగా రానింది ఇండియా 2 నెలల కోసం సంతోషం మాకు అంతే. థ్యాంక్ యూ.